హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం కింద చదవండి. గుర్రాలు ఎక్కం, మీరే మాకు దేవుడని మా చేతి పనితో మేము ఈ రోజున కొంతమందికి వాళ్ళ ఉద్యోగం దేవుడైపోయింది, బిజినెస్ దేవుడైపోయింది, వ్యాపారం దేవుడైపోయింది, పనులు దేవుడైపోయారు. నేను అంటలేదండి, అక్కడ వాకింగ్ చెప్తుంది. ఏమని? నెక్స్ట్, మీరే మాకు దేవుడు అని ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము. అంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు లేక ఎఫ్రాయిము సంతానం ఏం చేశారంటే, వారి వ్యాపారాన్ని ఎలా భావించారంటే దేవుడిగా భావించారు. వారి చేతి పని ఎలా భావించారంటే దేవుడిగా భావించారు. వారి ఉద్యోగాన్ని ఎలా భావించారంటే దేవుడిగా భావించారు. అందుకే వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. గమనించండి, దీనికి ఉదాహరణ కూడా మీకు చెప్తాను. దేవుడు ఏమన్నారంటే, 6 రోజులు మీకు పాలెము బయట కొత్తిమీర గింజలాగా దేవదూతలు తిన్న మన్నా కింద పడుతుంది. మీరు వెళ్ళి మీ కుటుంబాలు చొప్పున 6 రోజులు మీరు కూర్చుకోండి, ఇంటికి తెచ్చుకోండి, మీరు ఒంటికి తినండి అని చెప్పాడు. ఎవరో? దైవజనుడు మోషే గారు. సరే, 6 రోజులు వెళ్ళారు, వారు మన్నా తెచ్చుకున్నారు, వండుకున్నారు, తిన్నారు, పడుకున్నారు. 7వ రోజున ఏ రోజు? విశ్రాంతి దినం. ఆయన అన్నాడు ముందు రోజున, అంటే శుక్రవారం విశ్రాంతి దినం, అప్పుడు శనివారం వచ్చేది. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆదివారపు ఆరాధనగా మార్చబడింది. ఇప్పుడు శుక్రవారం రోజున దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలు అందరిని పిలిచి, మీరు 6 రోజులు పనిచేశారు, 6 రోజులు సంపాదించుకున్నారు, 7వ రోజున ఇది దేవునికి విశ్రాంతి దినం కాబట్టి మీరెవ్వరు బయటికి వెళ్ళి మన్నాని మీరు కూర్చుకోవద్దు, మీరు వెళ్ళినా మీకు దొరకదు అన్నాడంతే. దొరకదు అన్నాడంతే. దొరకదు అని చెప్తే తెల్లారిసరికి ఏం చేశారంటే, పాస్టర్ గారు అట్లాగా అంటాడు, ఆయనకేం తెలుసు, భార్య పిల్లలు ఆయనకి మన బాధలు ఆయనకి ఏం తెలుసు అసలు? ఆయన అంటే ప్రసంగాలు చెప్తూ ఉంటాడు, మన బాధలు ఆయనకి ఏం తెలుసు? అప్పు తీర్చుకోవాలి కదా, పిల్లలు చదివించుకోవాలి కదా, 4 రూపాయలు సంపాదించుకోవాలి కదా, ఆయన అట్లాగా అంటాడులే అని వీళ్ళు ఏం చేశారంటే, ఉదయాన్నే సంచి తీసుకుని బయలుదేరారంటే ఎక్కడికే? వ్యాపారానికి. ఏంటి వ్యాపారం అంటే, నేల మీద పడ్డా మన్నాను ఏరుకోవడానికి. సరే, వీళ్ళు వెళ్తుంటే అది దొరకట్లేదంట. గొప్ప అద్భుతం ఏంటంటే, చూడండి, మనం ఎండప్పుడు అక్కడ అంత దూరంలో ఎలా కనపడుతుంది? ఎండమామలు ఎలా కనపడుతుంది? నీటి మడుగులా కనపడతాయా? దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోతాయి? దొరకదు అక్కడ. చూడండి, విశ్రాంతి దినం దేవుని దగ్గర రాకుండా అది కడుపే. అంటే కడుపు నింపుకోవడానికి పని దేవుడు అయిపోయాడు. ఈ పని కొరకు వీళ్ళు వెళితే ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి మన్నా దొరకలేదంట, తిరిగి ఏడ్చుకుంటూ వచ్చారంట. గమనించండి, ప్రతి ఆదివారం క్రైస్తవుడు నువ్వు చేతి పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా అది నీకు దేవుడుగా. కొంతమందికి పాపం గవర్నమెంట్ ఉద్యోగాలను సెలవులు లేవు, అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే సాయంకాల ఆరాధన లేకపోతే యూట్యూబ్లను చూసి వాక్యం విని బలపడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం లేక, ఈ రోజున దేవుని బిడ్డలకి అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆదివారం ఆరాధన రాకుండా నువ్వు పనికి వెళ్ళావంటే ఆ పని నీకు దేవుడు, దానివల్ల నీకు నష్టం. అందుకని చూడండి, ఆ మాట చదువుకుందామా. నిర్గమకాండం 16వ అధ్యాయం 25వ వాక్యం 27వ వాక్యం. మోషే, నేడు దాన్ని తినండి, నేడు దినము దేవునికి విశ్రాంతి దినం. అది నేడు బయట. అంటే దేవుడు నీకు 6 రోజులే చెప్పాడు, 6 రోజులే పని చేసుకోవాలి. ఏ రోజున పనికి వెళ్తే నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా లేక వ్యాపారానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దొరకదంట. హల్లెలూయా. చదవండి. 6 దినాలు నువ్వు పని చేయాలి, విశ్రాంతి దినమున అనగా 7వ దినాన అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజల్లో కొందరు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, అందరూ వినేవాళ్ళు ఉండరు, కొంతమంది ఉంటారు రివర్స్ క్యాండిడేట్ ఉంటారు. ఆయనదేంటి ఆయన చెప్పింది మనం చేయాలా?
ఆయన మాట మనం వినాలా? చదవండి. ప్రజల్లో కొందరు 7వ దినం సంచి తగిలించుకుని వెళ్ళారు పోజేసుకుందామని డబ్బులు. వారికి ఏమీ దొరకకపోగా అందుకు దేవుడు మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉంటారని బాధపడ్డాడు అక్కడ. అందుకని దేవుని పెట్టారా, ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఎఫ్రాయిము సంతానం కానీ వారి పని వారికి దేవుడిగా మారిపోయిందంట. అందుకని దేవుని పెట్టలేని మనకి దేవుడే మనకు ముఖ్యం కానీ పని మనకు ముఖ్యం కాదు. ఆమేన్. ఎందుకంటే దేవుడు చిత్తం లేకుండా నువ్వు ఎంత చేసినా అది సిల్లు సంచులు వేయబడుతుంది. అందుకని 6 రోజులు మనం కష్టపడాలి, 7వ రోజున చక్కగా దేవునితో గడిపి మిగతా టైం ఉంటే వెళ్ళి పని చేసుకోవాలి. ఆమేన్. అంతేగాని ఆదివారపు ఆరాధన వదిలిపెట్టి పొరపాటున కూడా మనం ఎక్కడ కూడా ఏమండి 4 రూపాయలు వస్తాయని వెళ్తామా, 4 రూపాయల వల్ల నష్టం ఎదురవుద్ది, కష్టం ఎదురవుద్ది, ఇరుకులో పడతామా. అందుకని గమనించండి, పని మనకు దేవుడిగా ఉండకూడదు. చెప్పండి పని. ఇది దీన్ని కూడా చెప్తాను. కొంతమంది ఉన్నారండి, ఉదయాన్నే లెగ్గానే దేవుడిని పక్కన పెడతారు, వంటగదిలోకి పోతారు. ఉదయాన్నే కొంతమంది బట్టలు కడుక్కుపోతారు, ఉదయాన్నే కొంతమంది చీపురు కట్ట పట్టుకుంటారు, కొంతమంది ఏమండి పొయ్యి ఎలిగెత్తారు, కొంతమంది ఇంకా హడావిడికి బయటికి వెళ్ళి. తప్పది. ముందు దేవుడిని స్తుతించి దేవుడు ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివి నువ్వు బయటికి వెళ్ళాలి, నీ గడప దాటాలి. చూడండి చాలామంది, కొంతమంది ఇప్పుడు ముందే లేకు, తప్పేముంది, నువ్వు 8 గంటలు డ్యూటీకి వెళ్ళాలి, లేకపోతే ఉదయాన్నే వెళ్ళాలి, నువ్వు ముందే లేకు, కాసేపు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, దేవుడు పని చేయి, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళు, అప్పుడు దేవుడు నీ పని చేస్తాడు. అంతేగాని చాలా మంది చూడండి, కొంతమంది ప్రయాణాల్లో కూడా ప్రార్థన చేసుకోరు, టక్కన వెళ్ళిపోతారు అంతే. ఏదో ఊరు వెళ్ళాలి, ప్రార్థన చేసుకోరు, వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. పని కంటే ముఖ్యం ఎవరు చెప్పండి? చెప్పండి గట్టిగా. పని కంటే ముఖ్యం ఎవరు? అందుకనే నీవు దేవుడిగా చేసుకోవద్దని ఎందుకన్నాడంటే పని కూడా నీకు దేవుడు అవ్వకూడదు. ఆమేన్. అలాగని పాస్టర్ గారు చెప్పారు, ఇక మీద నేను పని చేయను, ఇంట్లో కూర్చొని సూత్రం అబ్బో ఈ తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అబ్బాయి అలా ఊరుకోను నేను, అలాగే వాక్యం చెప్పట్లా. 6 రోజులు చెయ్యి, ఒక్కరోజు మాత్రం ఎవరిదే అది. దేవుడే నీకు దేవుడు కానీ పని నీకు దేవుడిగా ఉండకూడదు. అందుకనే ఏదైనా కొంతమంది అంటారు, ఈ ఉద్యోగం ఏంటి నన్ను బతికేస్తుంది, ఈ వ్యాపారం ఏంటి నన్ను బతికేస్తుంది, అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డబ్బు ఎంత ఇచ్చినా కానీ డబ్బు నిన్నేమి. అర్థమవుతుందా? ఏమి యేసన్న గారి దగ్గరకు వచ్చి ఒక తల్లి వచ్చి కొడుకుని నిలబెట్టి, అయ్యా వీడే నాకు ఆధారం అయ్యా, వీడి కొరకు ప్రార్థన చెయ్యా, వీడే ఆధారం అయ్యా, వీడి వల్ల ముద్ద నేను తినాలయ్యా, వీడే ఆధారం అయ్యా, వీడికి పెళ్ళి అవ్వాలయ్యా, వీడే ఆధారం అయ్యా అని చీటికి మాటకి పలుమార్లు చెప్పి యేసన్న గారు అనుకుంటున్నారంటే ఈ తల్లి మాట్లాడితే వీడే నాకు ఆధారం దేవుని పక్కన పెట్టిందని బాధపడి ప్రార్థన చేశారంట. 10 రోజులకి వీడు గుడ్డుకు అన్నాడంటే వెళ్ళిపోయాడంట. అర్థమవుతుంది? అందుకని ఏ పని అయినా ఎవరి తర్వాత మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి. అటువైపు ఈస్టింగ్కి వెళ్ళాను నేను, ఉదయం 11 ప్రాంతంలో వెళ్ళాను నేను. వెళితే నేను ఆయనకు వందనాలు చెప్పాను, ఆయన కూడా నమస్కారం అన్నాడు. అసలు విగ్రహారాధకుడు అంటే నమస్కారం అంటే ఓకే, క్రైస్తవుడు ఏంటి కూడా నమస్కారం అన్నాడు. సరే ఇది తేడా ఉందని అనుకున్నాను. సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికయ్యా అన్న? డ్యూటీకి అన్నాడు. కదే సేవకుండా వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, 2 నిమిషాలు మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను అంటే నాకు టైం లేదండి. సరే చర్చికి వెళ్తారన్న, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తా, నేను డ్యూటీకి వెళ్ళాలన్నాడు. సరే అట్లా అనకూడదయ్యా అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళా, అయ్యా చర్చికి వెళ్తావంటే ఖాళీ లేదు పాస్టర్ గారు, ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాను అన్నాడు. 10 రోజులకి ఈయన లేడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికే? అత్తారింటి కదా, డైరెక్ట్ టికెట్ అనమాట. చెప్తున్నాడు కదా, ఆయన చెప్పులు ఉన్నాయి, ఆయన ఉద్యోగం ఉంది, ఆయన భార్య ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన డ్రెస్ ఉంది, ఆయన బెల్ట్ ఉంది, ఆయన వాచ్యం ఉంది, ఆయన ఉంగరం ఉంది, కళ్ళజోడు ఉంది, ఈయన లేడు. ఆలోచించండి. అందుకని దేవుని పెట్టారా,
ఏదైనా నీకు దేవుడు తర్వాతే. ఆఖరికి కన్న పిల్లలైనా నీకు దేవుడే తర్వాతే. ఆమేన్. కట్టుకున్న భర్త కాడికి వచ్చేసరికి ఆ మాట నేను అన్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పెట్టిన నీవు నీ భర్త తర్వాతే అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుని పెట్టారా గమనించండి. పని మనకు దేవుడుగా చెప్పండి. ప్రార్థన చేసుకున్న టైంలో ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకునే టైంలో బైబిల్ చదువుకోవాలి, పని చేసే టైంలో పని చేయాలి. ఆమేన్.